ఓం లక్ష్మీదేవి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి రేపే మార్గశిర మాసం 5వ లక్ష్మీ గురువారం అండి. మనకి 4 గురువారాలు ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే 5వ గురువారం అండి. ఐశ్వర్యాన్నిచ్చే 5 వారాల అద్భుత వ్రతమే మార్గశిర లక్ష్మీ గురువార వ్రతము. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుండి 5 వారాల పాటు ఆ తల్లిని నియమనిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలని ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి. మార్గశిర మాసంలో మనకి ఆల్రెడీ 4 వారాలు అయితే అయిపోయినండి. ఇప్పుడు 5వ వారం. ఈ 5వ వారం వచ్చి పుష్యమాసంలోని మొదటి వారంగా 5వ వారం అయితే చేసుకుంటాము. మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం అయితే సమకూరుతుందండి. ఆల్రెడీ మనం 4 వారాలు అయితే పూజ చేసుకున్నామండి. అంటే మార్గశిర మాసంలో అయితే వచ్చిన ఈ 4 వారాలు ఒక్కొక్కసారి మార్గశిర మాసంలోనే 5 వారాలు అయితే వస్తాయండి. ఒక్కొక్కసారి అయితే అలా రాకుండా పుష్యమాసంలోని మొదటి వారాన్ని 5వ గురువారంగా పూజ అయితే చేసుకోవాలి. మనకి రేపే వచ్చి మనకి పుష్యమాసంలోని మొదటి గురువారం 5వ గురువారం అండి. ఇప్పటిదాకా ఎవరైనా సరే ఈ వ్రతం ఆచరించలేదు అనుకునే వాళ్ళు ఈ లాస్ట్ వారం అయినా సరే ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. అయితే నేను ఈరోజు వీడియోలో ఈ పూజ ఎలా చేసుకోవాలి, అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి, ఇంకా ఈరోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ముఖ్యంగా పాటించవలసిన నియమాలేంటి, పూజా సమయాలేంటి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాయండి. ఇప్పుడు దాకా ఈ వ్రతం ఆచరించిన వాళ్ళైనా సరే ఈ మార్గశిర మాసంలో అంటే ఈ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం రోజున ఆ తల్లినైతే నియమనిష్టలతో కొలిచిన వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవండి. ఇప్పటిదాకా ఎవరికైతే ఈ వ్రతం చేయాలి అని తెలియని వాళ్ళైనా సరే ఈ లాస్ట్ గురువారం అయినా ఆ తల్లికి పూజ అయితే చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు దాకా చేసుకున్న వాళ్ళైనా సరే ఈ లాస్ట్ వారం అయితే పూజ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమన్నా ఆటంకాల వల్ల ఈ వారం చేసుకోలేకపోతున్నాము ఈ లాస్ట్ వారం అనుకునే వాళ్ళు నెక్స్ట్ వారం అయినా సరే గురువారం రోజున ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం అనేది ఆచరించాలి. తలకి మనం ఊటి నీళ్లతోనే స్నానం చేయాలండి. షాంపూ కుంకుడుకాయల రసం మీద ఏమీ పెట్టకూడదు. మనం ముందు రోజే మన షాంపూతో కానీ కుంకుడుకాయలతో కానీ తల స్నానం చేయండి. ఈ పూజ చేసే రోజున ఓన్లీ వాటర్తో తల స్నానం అయితే చేయాలి. ఇంకా తల దువ్వడం కానివ్వండి, తల చిక్కు తీయడం కానివ్వండి, ఇలాంటి ఏమీ చేయకూడదు. ఇంకా పూజ అయ్యేంతవరకు ఉపవాసం అయితే ఉండాలి. నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆ తల్లికి పూజ అయితే చేసుకోవాలండి. కుదిరితే బ్రహ్మముహూర్తంలో పూజ అయితే చేయండి. ఒకవేళ బ్రహ్మముహూర్తంలో చేయలేము అనుకునే వాళ్ళు ఉదయం 6 గంటల లోపు అయితే పూజ చేయండి. ఒకవేళ ఈ సమయం కూడా కుదరదు అనుకునే వాళ్ళు ఉదయం 7:31 నుండి 9:52 లోపు పూజ అయితే చేసుకోండి. ఒకవేళ మనకు ఈ సమయం కూడా కుదరలేదు అనుకునే వాళ్ళు ఉదయం 10:40 నుండి 12 గంటల లోపు పూజ అయితే చేసుకోండి. సాయంత్రం వేళల్లో పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి సాయంత్రం 4:38 నుండి 7 గంటల లోపు అయితే మనం పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. ఇంకా ఈరోజు అమ్మవారికి ముఖ్యంగా సమర్పించిన నైవేద్యం వచ్చి పూర్ణం బూరెలండి. ఒకవేళ మీరు ఈ నైవేద్యం చేయలేకపోయినా మీకు ఇష్టమండి, మీరు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలనుకుంటున్నారో ఆ నైవేద్యం అయితే సమర్పించవచ్చు. ఇంకా మీరు ఇవేమి చేసుకునే టైము తీరిక లేదు అనుకునే వాళ్ళు చిన్న బెల్లం ముక్కైనా మనస్ఫూర్తిగా ఆ తల్లికి నివేదించినా చాలండి. పూర్తి కరుణా కటాక్షాలు అనేది మన మీద అయితే ఉంటాయి. ఇంకా ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేది చేసుకోవచ్చు. మీరు ఇప్పటిదాకా ఎవరైనా పీఠం ఏర్పాటు చేసి చేసుకుంటే అలాగే పీఠం ఏర్పాటు చేసేది చేసుకోండి. లేదా మేము కొత్తగా ఇప్పుడు చేసుకుంటున్నాము ఈరోజు చేసుకోవచ్చు అనుకుంటే మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా పీఠం ఏర్పాటు చేసేది చేసుకోవచ్చు అండి. మనం ముందుగా స్నానం ఆచరించి ముందుగా బయట వాకిలి దగ్గర చక్కగా మనం ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకాలతో అలంకరణ చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు ప్రతి ఇంట్లో అయితే అడుగైతే పెడతారండి. మనం ఇంటిని అంతటిని శుభ్రంగా ఉంచుకోవాలి, బయట గుమ్మం దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రోజే కాదండి ప్రతిరోజు కూడా అలాగే ఉంచుకోవాలి. ఇంకా వేసుకోగలిగితే అమ్మవారి పాదాలు అనేది వేసుకొని ముగ్గులో వేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. పూజలైనా వేసుకోవచ్చు, బయట గుమ్మం దగ్గరైనా అమ్మవారి పాదాలు వేసుకొని అమ్మవారికి స్వాగతం లాగా పలకవచ్చండి. ఇంకా నేను ఇక్కడైతే పూజా పీఠం ఏర్పాటు చేసి అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ పూజా మందిరంలో చేసుకున్న అలాగే చేసుకోవచ్చండి. ఒక పీట పైన మనం
అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఒక క్లాత్ అనేది వేసుకొని వాటిపైన 3 గుప్పెలు బియ్యం వేసుకొని వాటిపైన పసుపు కుంకుమ చల్లుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర ఓన్లీ లక్ష్మీ అమ్మవారి పటం ఉంటే అదైనా పెట్టుకోవచ్చండి, లేదా లక్ష్మీనారాయణల పటం ఉన్నా అదైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారి సమేత ఏ పటం ఉన్నా పెట్టుకోవచ్చండి, లేదా లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉన్నా అదైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. మీ ఇష్టం, మీ దగ్గర ఏమి ఉంటే వాటితో అయితే పూజ అయితే చేసుకోండి. మీ దగ్గర ఉన్న పుష్పాలతోనే అమ్మవారికి చక్కగా అలంకరించుకోండి. మీ దగ్గర ఏముంటే వాటితోనే అలంకరించుకోండి. ఇవి లేవు అవి లేవు అనుకోకుండా ఉన్న వాటితోనే అమ్మని చక్కగా అలంకరణ అయితే చేసుకొని పూజ అయితే చేసుకోండి. ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలి. గణపతికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా నేను ఇక్కడ బెల్లాన్ని అయితే సమర్పించానండి. గణపతి పూజ అయిపోయిన తర్వాత మన లక్ష్మీ అమ్మవారికి షోడోపచార పూజ చేయాలి. ఒకవేళ మీకు షోడోపచార పూజ చేయడం రాకపోయినా సరే పంచోపచారాలతో అనగా దీపం ధూపం నైవేద్యము కర్పూర హారతి ఇవన్నీ అయితే అమ్మవారికి అయితే చూపించండి. ఇంకా నా దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే అవి కూడా పూజలో పెట్టుకునండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చండి, లేకపోయినా ఓన్లీ అమ్మవారి చిత్రపటం ఉన్నా సరే అదైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని అమ్మవారి మంగళకరమైన వస్తువులు ఉంటే అవి చిట్టి గాజులు గోమతి చక్రాలు ఇవన్నీ ఉంటే నా దగ్గర అవి కూడా పూజలు అయితే పెట్టుకునండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇవే పెట్టుకోవాలని పర్టికులర్గా రూల్ అయితే లేదండి. మనం అమ్మవారికి నియమనిష్టలతో భక్తితో పూజ చేసుకోవాలి, అదే ముఖ్యము. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత పూలతో కానివ్వండి అక్షింతలతో కానివ్వండి లేదా కుంకుమతో కానివ్వండి అమ్మవారిని పూజిస్తాం అంటే అర్చిస్తాం. అమ్మవారి అష్టోత్తరాలు కావాలండి, కనకదార స్తోత్రము శ్రీ స్తోత్రము ఇవన్నీ అయితే పారాయణ చేయండి. ఒకవేళ మీకు ఇవన్నీ చదవడం రాపోయినా వినడమైనా చేస్తా ఆ తల్లికి పూజ అయితే చేసుకోండి, లేదా ఓం లక్ష్మీదేవి నమః అనుకుంటా కూడా పూజ చేసుకోండి. శ్రీ మహాలక్ష్మీదేవి నమః అంటా కూడా పూజ అయితే చేసుకోవచ్చు. లేదా ఇవేమి రావు అనుకునే వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అనుకున్నా చాలండి. ఇంకా ఈ రోజున నాన్ వెజ్ అనేది ఇంట్లో అయితే వండడం కానివ్వండి తినడం కానివ్వండి చేయకూడదు. బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇంకా అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లో నూనె అనేది వాడకూడదండి, ఉల్లి వెల్లుల్లి అనేది వాడకూడదు. ఇంకా గోర్లు కత్తిరించడం కానివ్వండి లేదా ఎవరితోనైనా గొడవలు పడడం కానివ్వండి ఇలాంటి ఏమీ చేయకూడదు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి నారికేలను సమర్పించి అమ్మవారి వ్రత కథ అయితే చదువుకోవాలండి. చదవడం కానీ వినడం కానీ చేయాలంటే కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని అమ్మవారి వ్రత కథ వినడం కానీ చదవడం కానీ చేయాలి. వ్రత కథ చదవడం కానీ వినడం కానీ అయిన తర్వాత కొన్ని అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర కొన్ని అక్షింతలను మన తలపైన వేసుకోవాలండి. తర్వాత చివరిగా కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అమ్మవారికి నమస్కారం అయితే చేసుకోండి. చేసుకొని అమ్మ తల్లి నేను మార్గశిర లక్ష్మీ వారాలు గురువారాల వ్రతం అయితే చేసుకున్నాను, నన్ను కరుణించు తల్లి అంటూ ఆ తల్లికైతే మీ బాధని మీరైతే చెప్పుకోండి. ఇంకా ఉద్వాసన ఎప్పుడు పలకాలి అనేది చాలామందికి సందేహాలు అయితే ఉంటాయండి. మనం మార్గశిర లక్ష్మీ గురువారాల్లో వ్రతం చేసినప్పుడు లక్ష్మీ అమ్మవారికి ఉద్వాసన అయితే పలకవండి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవాలనుకుంటాం కానివ్వండి, మనం వెళ్ళి రమ్మనైతే చెప్పాం కదండి. అందుకే ఉద్వాసన అయితే పలకము. కానీ కొన్ని ప్రాంతాల్లో ఉద్వాసన అయితే పలికే ఆచారం అయితే ఉందండి. మీ ఇంట్లో ఎటువంటి ఆచారం ఉంటే అలాగే పాటించండి. ఒకవేళ ఆచారం ఆనవాయితీ లేకపోయినా సరే ఈ పూజ చేసుకోవచ్చు. ఉద్వాసన అయితే పలకవండి, మేమైతే పలకవండి ఉద్వాసన. నేను ఇక్కడ అమ్మవారి దగ్గర తాంబూలం అయితే పెట్టుకున్నాను. మీరు మీ దగ్గర పెట్టుకోగలిగితే పెట్టుకోండి, లేదా ఓన్లీ అమ్మవారికి పండ్లు అవైనా నివేదించండి. ఇంకా తర్వాత ఈ రోజున 5 ముత్తైదుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి పండు తాంబూలం అయితే ఇవ్వండి. ఇవ్వగలిగితే బ్లౌజ్ పీస్తో తాంబూలం అనేది ఇవ్వండి, లేదా పెట్టగలిగితే మీరు ఇంకా వాళ్ళకి నైవేద్యాలు మీ చేత్తో వండినవి వాళ్ళకైతే పెట్టండి, లేదా ఓన్లీ తాంబూలమైన వాళ్ళకైతే ముత్తైదులకు కానీ ఇవ్వండి. ఈ విధంగా మార్గశిర మాసం లక్ష్మీ గురువారాల పూజ అయితే పూర్తయిపోతుందండి. 5 వారాల వ్రతం అయితే పూర్తయిపోతుంది. ఓకే అండి, మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.